హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా రాయి, నువ్వు రాయి. అగైన్ 10 which one you write down? 10 birds name is completed. 10 animals name also write down. 10 animals names also write. Fast you write down. Vehicles names also write down. Which one you write down? Birds or vehicles? Animals or vehicles? Vehicle. Write down. మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా. 10 రాస్తాను. రైట్ 10. ఇంతకుముందు కూడా చూపించాను కదా నేను, ఇది తమలపాకు చెట్టు అని. ఈ తమలపాకు చెట్టు వాటర్లో ఇట్లా పెట్టేస్తే దీనికి వేరు వస్తుంది అన్నారు. కానీ ఇది లిటరలీ 1 వీక్ అవుతుంది, కొంచెం కూడా వేరు రాలేదు చూడండి. బట్ మేము హోప్స్ అయితే వదిలేయలేదు, చూద్దాం మేబీ ఏమన్నా టేక్ ఇట్ లాంగ్ టైం అనేసి. ఇది కొంచెం బ్రోక్ అయింది, మా ఆయన వస్తే ఏం లేదు. బట్ ఐఎమ్ యాజ్ యూజువల్ ఐఎమ్ పుట్ ఇట్ దేర్ హియర్ ఓన్లీ. రాస్తున్నారా? వాట్ యూ రైట్ స్వీటీ? విచ్ వన్? బర్డ్స్ నేమ్స్. యూ లక్కీ? వెహికల్. అండ్ animals, birds, vehicle. ఓకే, రైట్ డౌన్ ఫాస్ట్. ఇట్లా పెట్టుకున్నాయి. నవ్వు పిల్లలకి రైట్ డౌన్. నవ్ దే హ్యావ్ నో పేషెన్స్ అండి. రైట్ డౌన్. దే హ్యావ్ నో పేషెన్స్. ఎట్లా అంటే ఇట్లా ఏదైనా వీళ్ళు ఇట్లా అడగంగానే మనం ఇట్లా ఇచ్చేయాలంటారు వాళ్ళు. కానీ మనకైతే అట్లా కాదు కదా, మనకైతే అట్లా కాదు. కానీ ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటే కనుక అసలు పేషెన్స్ అనేది లేదండి లిటరల్లీ. నిజంగా అంటే ఎందుకో ఒక 5 minutes వితిన్ 2 seconds ఆల్సో దే హ్యావ్ నో పేషెన్స్. నాకు ఒక్కోసారి ఇదే అనిపిస్తుంది. కానీ మన టైంలో మా బాబు చూసి కాపీ కొడుతుంది. మన టైంలో మనము అలా కాదు కదా. అమ్మ రాదంటే రాయాలి, తెలుసుకోవాలి, రాయాలి. వై యూ కాపీ దెమ్? డోంట్ కాపీ. రైట్ డౌన్. యూ ఓన్ యూ రైట్ డౌన్. ఓకే లక్కీ. మనం చదువుకునేటప్పుడు అసలు కిందనే కూర్చొని రాయాలి, పైన కూర్చొని రాయకూడదు, అమ్మ చదువు రాదేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉండే. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకంటే ఒక అరేంజింగ్ టేబుల్ అంటే ఇప్పుడు లేదు, అన్ని పైన పెట్టినాను. వన్స్ స్కూల్ ఓపెన్ చేస్తే అవన్నీ ఉంటాయి. మళ్ళీ పెన్సిల్, 2 పెన్సిల్, 2 ఎరేజర్స్, 2 షార్ప్నర్స్, ఒక్క షార్ప్నరు, ఒక పెన్ను. ఆ పెన్ను కూడా ఉంటుంది, లేదంటే లేదు, ఫ్రెండ్స్ని అడిగిపించుకోవడమే. అట్లా ఉండే మా సిచ్యువేషను. వీళ్ళకి ఇన్ని ప్రొవైడ్ చేస్తానే ఎందుకో వీళ్ళకి ఇంత ఇదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేనే ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నానా, అందరు ఇట్లానే ఫేస్ చేస్తున్నారా అనిపిస్తుంది. బట్ దే హ్యావ్ ఎ లక్కీ కిడ్స్. రైట్ డౌన్ ఫాస్ట్. అండ్ మేము కూడా ట్యూషన్ కూడా వెళ్ళినాం. మా ట్యూషన్ ఎట్లుండే అంటే వన్స్ స్కూల్ ఓపెన్ వదిలిన వెంటనే అట్నే కూర్చోవాలి స్కూల్లోనే. మళ్ళీ అర్లీ మార్నింగ్ కూడా స్కూల్ ఉంటుండే. ట్యూషన్ ఉంటుండే అర్లీ మార్నింగ్ 5:30. లిటరలీ నిజమండి, 5:30 to 6:30, నాట్ 6-7 వరకు ఉంటుండే. వన్స్ ఏదైనా పవర్ కట్ అయిందనుకో, కరెంటు పోయిందనుకో, అమ్మయ్య కరెంటు పోయిందిలో పడుకోవచ్చు అనుకో. లేదు, కరెంటు పోయినా లిటరల్లీ ఇది బుడ్డి ఉంటుంది చూడండి. బుడ్డి అంటే ఐడియా ఉందో లేదో, కిరోసిన్ పోసి అది కొవ్వొత్తి పెట్టి, కొవ్వొత్తులు లేదు, ఓన్లీ బుడ్డులే. కొవ్వొత్తు నాట్ అలౌడ్ ఇన్ ట్యూషన్. క్యాండిల్. కొవ్వొత్తి మీన్స్ క్యాండిల్. అది క్యాండిల్ కూడా అలౌడ్లే. అంటే అది అప్పట్లో కిరోషన్ పోసేటోళ్ళు కదా, అది దాంట్లో ఫీల్ చేసుకొని వెళ్ళటోళ్ళు. ఏం కాదు, అంటే స్లీపీ. వైట్ కార్డ్ ఉంది కదా, ఇట్లా వచ్చింది. ఓకే, నవ్ యూ స్లీపీ రైట్ లక్కీ? నైట్ వస్తే నిద్ర వస్తుంది. Talking with English only right now. In night I am getting sleep. Okay. What you write down now only? Write down. What you write down and speak out. Okay? Speak out also. ఇంకా ఈరోజు మేము అర్లీ మార్నింగ్ 6కి లేచినాము, నేను మళ్ళీ ఎందుకో కొంచెం హ్యాపీగా లేచినాము. ఈ డే మొత్తం మాకు హ్యాపీగానే ఎండ్ అయిపోయిందండి. అందరికి కూడా హ్యాపీగానే. అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు ఏ థాట్స్ లేకుండా
ఏ థాట్స్ లేకుండా మంచిగా లేచినాం అనుకో డే మొత్తం అలానే గడిచిపోతుంది అనేది. ఓకేలే, ఫస్ట్ యూ రైట్ డౌన్. తెస్తా. డే మొత్తం అంటే హ్యాపీనే గడిచిపోతుంది అనేది నేను వర్క్కి వెళ్ళిన చోట కూడా కొంచెం హ్యాపీగానే ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నాను ఈరోజు మొత్తం. కొంచెం అంటే హ్యాపీ వైబ్స్తో థింక్ చెయ్యి. హ్యాపీ వైబ్స్తో లేవడం మెయిన్ అనేది ఇప్పుడే నాకు అర్థమైంది. డోంట్ బీ యాంగ్రీ మార్నింగ్ అంటే ఇది లేదు అది లేదు అట్లా అనుకోకుండా మంచిగా పీస్ఫుల్ మైండ్తో ఒక 2-3 మినిట్స్, నాట్ ఓన్లీ 2-3 మినిట్స్. ఫస్ట్ మనం 5కి లేచినామనుకో హాఫ్ అన్ అవర్, లేదంటే అట్లీస్ట్ 10-15 మినిట్స్ వి టేక్ ఏ రెస్ట్. టుడే ఐఎమ్ లిజన్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ నౌ ఓన్లీ. 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ టేక్ ఏ రెస్ట్ ఓన్లీ. డోంట్ డూ ఎనీథింగ్. బీ కామ్ అండ్ be relax. After that you do your work only. Otherwise day end of the day you also so much of cool and happy. Always carry the smile andi, literally always carry the smile. That is important. మనం కిడ్స్కి అంటే మార్నింగ్ పిల్లలు ఉండేవాళ్ళు అంటే కోపంగా ఇట్లా లేకుండా మంచిగా లేపి వాళ్ళని ఇది అట్లా చేసుకుంటే కనుక బాగుంటుంది అనేది ఈరోజు నేను అది అబ్జర్వ్ చేశాను. అంటే రోజు అబ్జర్వ్ చేయలేదా అంటే కనుక చేశాను, బట్ మనం కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే కనుక వాళ్ళని గదురుకొని లేపుతాం కదా. బట్ వాళ్ళకంటే ముందు ఒక ఎట్లయినా మనం ఒక 1.5 hour ముందే లేస్తాం, అన్నీ చేస్తాం. వాట్ యు రైట్ డౌన్, టెల్ మీ నౌ. ఇంకా truck, now bus, how many times you told bus? car, ship, police car, police van, boat. నెక్స్ట్ బర్డ్స్ రాసావు కదా, టెల్ మీ యార్. Eagle. Tell me fast. Parrot. Harpy. Eagle. Golden eagle. Owl. Toucan. Kingfisher. Duck. Black duck. అంతేనా? వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నేను 10 వర్డ్స్ ఇచ్చానండి. అంటే 10 వర్డ్స్ ఇచ్చి తర్వాత మీరు ఆడుకోవచ్చు అని చెప్పాను. సో మనకి ఫినిష్ చేసినాడు ఫాస్ట్గా. నా స్వీటీ టైమ్. స్వీటీ యూ ఆల్సో ఫినిష్ యువర్ వర్క్. హౌ మెనీ యూ రైట్ డౌన్? రైట్ డౌన్ ఫాస్ట్. తర్వాత అయిపోతుంది. రైట్ డౌన్ ఫాస్ట్. లక్కీ BLACK. అట్లీస్ట్ సీ ఈస్ ట్రయింగ్ అండి, దట్స్ వై ఐఎమ్ సో హ్యాపీ. కొంచెం వాటర్ అంటే ఇవ్వు పాపకి. తాగు ఫస్ట్ డ్రింక్ వాటర్, ఎనర్జీ వస్తుంది. బయట అవుట్ సైడ్ సౌండ్స్ కూడా కొంచెం ఎక్కువ. మేక అడుస్తుంది చాలా. కొయ్యడం అంటే ఏందో కూడా వీళ్ళకి తెలియదు. మళ్ళీ కొయ్యడం గీయడం అని మాట్లాడుతున్నారు. అయిపోయిందా? యు నో నా డక్. అట్లీస్ట్ ఎక్కువ వాళ్ళకి ప్రెజర్ పెట్టకుండా, అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్. వన్ డే ఐఎమ్ గివింగ్ టు మ్యాథ్, వన్ డే ఐఎమ్ గివింగ్ టు అట్లీస్ట్ డిక్టేషన్ టైప్. టెల్ మీ. Eagle, parrot, Harvey eagle. That 3 is you copy them, right? Gold eagle, dog, cat, duck, owl, black duck. డక్కు 2 times, బ్లాక్ డక్ అంట, వైట్ డక్ అంట 2 times రిపీట్ చేసింది. ఓకేలే, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. ఓకే. అమ్మో, అవుట్ సైడ్ బాంబులు కాలుస్తున్నా. కూర్చో. ఓకే అండి, ఈరోజు ఇంతే వీడియో. మా వీడియోస్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే నౌ ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ ఐఎమ్ ఆల్సో స్టార్ట్ ద కుకింగ్ చేయలే ఎంతసేపు ఓన్లీ హాఫ్ అన్ అవర్ చాలు అంతే ఫినిష్డ్ కథం బై బై గుడ్ బై ఓకే అండి బాయ్ మేమంతా రా వాయిస్తూనే ఇస్తున్నాము ప్లీజ్ ఏమనుకోవద్దు ఓకేనా బాయ్